హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇవాల్టి వీడియోలో క్యాస్టింగ్ యొక్క బేసిక్స్ని తెలుసుకుందాం. వాట్ ఈస్ క్యాస్టింగ్? అసలు క్యాస్టింగ్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? ది ప్రాసెస్ ఆఫ్ పోరింగ్ మోల్టెన్ మెటీరియల్ ఇంటూ మౌల్డ్ క్యావిటీ అండ్ ఆఫ్టర్ సాలిడిఫికేషన్ క్లీన్డ్ ట్రిమ్డ్ టు డిజైర్డ్ షేప్. ఇది ఒక సింపుల్ డెఫినేషన్. మనం తీసుకునే మెటీరియల్ని మెల్ట్ చేయాలి. అది మెల్ట్ అయ్యాక ఆ మోల్టెన్ మెటీరియల్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ మౌల్డ్లో వేసినప్పుడు దాన్ని కొంత సమయం అక్కడే వదిలేసి అది సాలిడ్గా మారుతుంది. దాన్ని బయటకి తీసి కట్ చేసి ట్రిమ్ చేసామంటే మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఈ హోల్ ప్రాసెస్ని మనం క్యాస్టింగ్ అంటున్నాం. అంటే క్యాస్టింగ్ అంటే మనం చేయాల్సిన షేప్ని ఫస్ట్ మోల్టెన్ మెటీరియల్ని అందులో వేసి, మౌల్డ్ అంటే ఇక్కడ హౌసింగ్ ఫర్ క్యాస్టింగ్ అంటాం. అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటాం. మౌల్డ్ ప్రిపరేషన్ గురించి కూడా మనం ఓ వీడియోలో తప్పకుండా మాట్లాడదాం. ప్రస్తుతానికి మౌల్డ్ అంటే ఈ క్యాస్టింగ్ ఆపరేటర్స్లో ఒక హోలో క్యావిటీ. అది దాన్ని మనం ప్రిపేర్ చేసి ముందుగా ఉంచుకొని మెల్టింగ్ తర్వాత చేసి ఆ మోల్టెన్ మెటీరియల్ని అందులో పోర్ చేస్తాం. అది అక్కడ కొంత సమయం వదిలేస్తే సాలిడ్గా మారుతుంది. ఆఫ్టర్ సాలిడిఫికేషన్ దాన్ని మనం బయటకు తీసి క్లీన్ చేసుకుంటే మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. దీన్ని మొత్తాన్ని మనం క్యాస్టింగ్ అంటున్నాం. మరి క్యాస్టింగ్ గురించి మాట్లాడేటప్పుడు ఫౌండరీ గురించి కూడా మాట్లాడాలి. ఫౌండరీ అంటే ఏంటి? ది వర్క్షాప్ ఆర్ ప్లేస్ వేర్ క్యాస్టింగ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఎక్కడైతే క్యాస్టింగ్స్ తయారు చేస్తామో ఆ ప్లేస్ లేదా ఆ వర్క్షాప్ లేదా ఆ ఫ్యాక్టరీని ఫౌండరీ అంటున్నాం. అంటే ఇక్కడ మనకి క్యాస్టింగ్ ఆపరేటర్స్ మొత్తం ఉంటుంది, క్యాస్టింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి. దాన్ని మనం ఫౌండరీ అంటున్నాం. బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ క్యాస్టింగ్. ఇక్కడ క్యాస్టింగ్లో బేసిక్గా 8 టైప్స్ ఉంటాయి. అందులో మనం 1 టైప్ శాండ్ క్యాస్టింగ్ తీసుకొని దాని గురించి మాట్లాడుతున్నాం. శాండ్ క్యాస్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం శాండ్ క్యాస్టింగ్ తీసుకొని దాని యొక్క ఆపరేటర్స్లో ఉన్న బేసిక్ కాంపోనెంట్స్ని చూద్దాం. డ్రాగ్ బాక్స్, కోప్ బాక్స్, పోరింగ్ కప్, స్ప్రూ, రన్నర్, గేట్, ప్యాటర్న్ ఆర్ మౌల్డ్ క్యావిటీ, రైజర్, పిన్, లగ్, మౌల్డ్ శాండ్. ఇక్కడ డ్రాగ్ బాక్స్ అంటే ఇక్కడ చూడొచ్చు, ఈ ఫిగర్లో మనం గమనిస్తే బాటమ్ బాక్స్ని డ్రాగ్ బాక్స్ అంటున్నాం. మరి కోప్ బాక్స్ అంటే పైనుండే బాక్స్. ఇక్కడ 2 బాక్స్ కంబైన్ అయి ఉంటాయి. ఒక దాంట్లో డ్రాగ్ బాక్స్ అంటాం, మరో దాంట్లో కోప్ బాక్స్ అంటాం. ఇవి రెండింటిని మనం కంబైన్ చేసేందుకు, పర్ఫెక్ట్గా జాయిన్ చేసేందుకు పిన్స్ వాడతాం. ఇక్కడ మీరు ఫిగర్లో గమనించవచ్చు, ఇక్కడ లగ్, అలానే ఇక్కడ ఒక పిన్ ఉంది, దాన్ని మనం పిన్ అనే అంటాం. ఇది ఎప్పుడైతే ఈ పిన్లో సెట్ అవుతుందో ఈ కోప్ అండ్ డ్రాగ్ బాక్స్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి. దానివల్ల మనకి ఇక్కడ ప్యాటర్న్లో ఎటువంటి అన్ఈవెన్ చేంజెస్ ఉండవు. మన యొక్క ప్యాటర్న్ కానీ మన యొక్క మౌల్డ్ క్యావిటీ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అక్కడ. నెక్స్ట్ పోరింగ్ కప్. పోరింగ్ కప్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక ఫన్నల్ లైక్ స్ట్రక్చర్. ఇది ఎందుకంటే మనం ఈ మోల్టెన్ మెటీరియల్ని ఈ హోలో క్యావిటీలోకి పంపేందుకు ఈ పోరింగ్ కప్ వాడుతున్నాం. ఇందులో మనం మోల్టెన్ మెటీరియల్ని వేస్తే అది ఈ ప్యాసేజ్ గుండా ఈ క్యావిటీ ఫిల్ చేస్తుంది. మరి స్ప్రూ. ఈ స్ప్రూ అంటే ఈ పోరింగ్ కప్ నుండి ఈ మౌల్డ్కి సప్లై చేసేందుకు మనం ఏర్పాటు చేసే ఒక ప్యాసేజ్ ఆర్ వే, దీన్ని స్ప్రూ అంటున్నాం. అంటే పోరింగ్ కప్ నుండి మనకి టువార్డ్స్ ది క్యావిటీ ఉండే ప్యాసేజ్ని మనం ఇక్కడ స్ప్రూ అంటున్నాం. మరి ఇక్కడ రన్నర్. రన్నర్ అంటే ఏంటి? రన్నర్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మీరు సెంటర్ లైన్ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సెంటర్ లైన్ గుండా ఇంకో ప్యాసేజ్ ఉంటుంది. ఆ ప్యాసేజ్ మనకి ఇక్కడ స్ప్రూని అలానే మౌల్డ్ క్యావిటీని కనెక్ట్ చేస్తుంది. ఈ డివైడింగ్ లైన్ ఉంది కదా, దీన్ని మనం పార్టింగ్ లైన్ అంటాం. ఈ పార్టింగ్ లైన్లో ఉంటూ ఓ ప్యాసేజ్ ఉంటే దాన్ని మనం ఇక్కడ రన్నర్ అంటున్నాం. మరి గేట్ అంటే ఏంటి? ఎంటరింగ్ పాయింట్ ఫర్ ది మౌల్డ్. ఇక్కడ వరకు మీరు చూడొచ్చు, ఇక్కడ వరకు రన్నర్ అంటున్నాం. ఈ రన్నర్ అనేది ఎందుకు అంటున్నామంటే ఇది పార్టింగ్ లైన్లో ప్రజెంట్ అయ్యి ఇది ఒక ప్యాసేజ్. అంటే స్ప్రూ అనేది పోరింగ్ కప్ నుండి ఒక ప్యాసేజ్ అయితే ఆ స్ప్రూని కనెక్ట్ చేస్తూ మౌల్డ్ క్యావిటీ వైపు ఇంకొక ప్యాసేజ్ ఉంటుంది, దాన్ని మనం రన్నర్ అంటున్నాం. మరి గేట్ అంటే ఈ యొక్క రన్నర్ని మౌల్డ్ క్యావిటీ వైపు మూవ్ చేస్తూ కంట్రోల్డ్ రేట్లో ఈ మోల్టెన్ మెటీరియల్ని ఫిల్ చేయడానికి మనం యూజ్ చేసేదే గేట్ అంటాం.
ఈ గేట్ నుండి మనకి ఈ మోల్టెన్ మెటీరియల్ కంట్రోల్డ్ రేట్లో ఫిల్ అవుతుంది మౌల్డ్ క్యావిటీలో. మరి ఇక్కడ మనం కరెక్ట్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయలేము, కానీ మనం ఇక్కడ 2 పీస్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు మనకి 2 వేస్ అనేవి వస్తాయి. మరి అది ఎలాగో చూద్దాం. ఇక్కడ 2 పీస్ ప్యాటర్న్ తీసుకుంటే ఇక్కడ 2 అనేవి ఉంటాయి, 2 మౌల్డ్ క్యావిటీస్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఇది మనం రన్నర్ అంటాం. మరి ఇది ఒక గేట్, ఇది ఒక గేట్. ఈ మౌల్డ్ క్యావిటీకి ఇది గేట్ అవుతుంది, మరి ఈ మౌల్డ్ క్యావిటీకి ఇది గేట్ అవుతుంది. అంటే ఇది ఎంటరింగ్ పాయింట్ ఫర్ ది మౌల్డ్. అంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించవచ్చు, ఈ రన్నర్ ఉంటే ఆ రన్నర్లో నుంచి వచ్చే మోల్టెన్ మెటీరియల్ని ఈ క్యావిటీలో ఫిల్ చేసేందుకు మనకి యూజ్ అయ్యేది ఎంటరింగ్ పాయింట్ గేట్, అంటే గేట్ అంటాం. తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్. ఇక్కడ ప్యాటర్న్ అంటే మనం మోల్టెన్ మెటల్ వేసేటప్పుడు ఇక్కడ మనం ప్యాటర్న్ని ఖచ్చితంగా రిమూవ్ చేయాలి, హోలో క్యావిటీని మనం క్రియేట్ చేయాలి. మరి ప్యాటర్న్ అంటే రెప్లికా ఆఫ్ అవర్ ఫైనల్ ఆబ్జెక్ట్. మనం ఏ షేప్ అయితే చేయాలనుకుంటున్నామో లేదా ఏ ప్రోడక్ట్ని అయితే తయారు చేయాలనుకుంటున్నామో ఓ మోడల్ని ముందుగా తయారు చేసి పెట్టుకుంటాం. దాన్ని ఈ శాండ్లో మనం ఫిక్స్ చేసి దాని యొక్క హోలో క్రియేషన్ ఇక్కడ చేసి దాంట్లో మోల్టెన్ మెటల్ని మనం పోర్ చేస్తాం. అంటే ప్యాటర్న్ ఇక్కడ రెప్లికా ఆఫ్ అవర్ ఫైనల్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ రైజర్. ఈ రైజర్ ఎందుకంటే మనం ఇక్కడ నుంచి మోల్టెన్ మెటీరియల్ వేసినాక ఇది మొత్తం ఫిల్ అయ్యి ఎక్సెస్ ఇందులోకి వెళ్తుంది. ఇందులోకి వెళ్ళడానికి బేసిక్ ఫంక్షన్ ఏంటంటే మనకి ఆఫ్టర్ సాలిడిఫికేషన్, ఇక సాలిడిఫికేషన్ జరిగాక మనకి రూమ్ టెంపరేచర్కి ఈ యొక్క ఆబ్జెక్ట్ టెంపరేచర్ రీచ్ అయ్యేటప్పుడు మనకి కొంత కాంట్రాక్షన్ అంటే ష్రింకేజ్ అనేది ఉంటుంది. దీని యొక్క షేప్లో కాస్త ష్రింకేజ్ అనేది ఉంటుంది. మరి అప్పుడు ష్రింక్ అయినప్పుడు ఇందులో ఉన్న ఎక్సెస్ మెటీరియల్ మళ్ళీ బ్యాక్కి వచ్చి దీన్ని కంప్లీట్గా ఫిల్ చేస్తుంది. దీనివల్ల మనకి క్యాస్టింగ్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. అంటే ఇది ఒక రిజర్వాయర్ అని చెప్పొచ్చు. ఈ రిజర్వాయర్లో ఎక్సెస్ మెటీరియల్ మొత్తం ఫిల్ అయ్యి మనకి కాంట్రాక్షన్ జరిగినప్పుడు అది బ్యాక్ వచ్చి మనకి ఇక్కడ కాంట్రాక్షన్ జరిగాక ఇక్కడ మిగిలిన ఈ ఎంటీ స్పేసెస్ని ఫిల్ చేసి మనకి క్యాస్టింగ్ని పర్ఫెక్ట్గా చేస్తుంది. అంతే ఫ్రెండ్స్. ఇక మనం రైజర్ అనేది ఇక్కడ ఉంచాము, మరి కొన్ని సమయాల్లో రైజర్ అనేది దీనిపైన ఉంచుతాం. అంటే రైజర్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే రిజర్వాయర్లా వర్క్ చేసి ఎక్సెస్ మెటీరియల్ని అందులో స్టోర్ చేసుకుంటుంది. మరి మనకి కాంట్రాక్షన్ జరిగాక ఆ మెటీరియల్ని బ్యాక్కి పంపించి ఈ స్పేస్ని ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బాటమ్ బోర్డ్. ఈ బాటమ్ బోర్డ్ అంటే మనకి మేడప్ ఆఫ్ వుడ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా ఇది వుడ్తో తయారు చేస్తాం. ఇది మనకు ఓ బేస్లా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇది బేసిక్గా క్యాస్టింగ్ యొక్క ప్రాపర్టీస్ని మనం తర్వాత వచ్చే వీడియోస్లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇప్పుడైతే ఇది క్యాస్టింగ్లో బేసిక్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అందులో శాండ్ క్యాస్టింగ్ తీసుకున్నాను. అలాగే మీకు ఇంకో విషయం, ఇక్కడ నేను తీసుకున్న ప్యాటర్న్ సింగిల్ పీస్ ప్యాటర్న్. ఇక ఇందులో డబల్ పీస్ ప్యాటర్న్ ఉంటుంది, లూజ్ పీస్ ప్యాటర్న్ ఉంటుంది, చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ప్రస్తుతానికైతే బేసిక్గా చూస్తే క్యాస్టింగ్ యొక్క ఆపరేటర్స్ ఇలా ఉంటుంది. ఇందులో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ ఇవి. అంటే సింపుల్గా చెప్పాలంటే పోరింగ్ కప్ అంటే ఫన్నల్ లైక్ స్ట్రక్చర్ ఫర్ పోరింగ్ మోల్టన్ మెటీరియల్. స్ప్రూ అంటే ప్యాసేజ్ ఫర్ మోల్డ్ క్యావిటీ ఫ్రమ్ పోరింగ్ కప్. ఇక రన్నర్ అంటే ఇది పార్టింగ్ లైన్ పై ఉంటుంది అండ్ ఇట్ జాయిన్స్ స్ప్రూ అండ్ మౌల్డ్. మరి ఇంకా గేట్ అంటే ఎంట్రీ పాయింట్ ఫర్ ది మోల్టన్ మెటీరియల్ ఫ్రమ్ రన్నర్ టు మౌల్డ్ క్యావిటీ అండ్ విచ్ కంట్రోల్స్ ది క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్. అంటే ఇక్కడ గేట్ అనేది ఏమవుతుందంటే ఎంట్రీ పాయింట్లా ఉంటుంది రన్నర్ నుండి మౌల్డ్ క్యావిటీకి. అలానే ఇది మోల్టన్ మెటీరియల్ రేట్ని మనం కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఇక మౌల్డ్ అనేది మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటాం. రైజర్ అంటే రిజర్వాయర్లా ఉపయోగపడుతుంది. ఇక కోప్ అండ్ డ్రాగ్ బాక్స్. అప్పర్ బాక్స్ని కోప్ అంటాం, లోయర్ బాక్స్ని డ్రాగ్ అంటాం. మరి మనకి కొన్ని డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, అక్కడ మనం ఇంటర్మీడియట్ బాక్స్ కూడా యూజ్ చేస్తాం, దాన్ని చీక్ అంటాం. అంటే 3 పీస్ ప్యాటర్న్ అలా ఉన్నప్పుడు మనం ఇంటర్మీడియట్ బాక్స్ని కూడా యూజ్ చేస్తాం. ఇక పిన్స్ ఉంటాయి, మనం ఇక్కడ చూడొచ్చు. ఈ రెండింటిని మనం కంబైన్ చేస్తే మనకి ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ జరగవు,
దానివల్ల మనకి పర్ఫెక్ట్గా క్యాస్టింగ్ జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.